ఇందాక మా ఓన్ ఏదో అడిగారంట కదా, వాటన్నిటికీ క్లారిటీ ఇస్తాను. ఇక్కడెందుకు, మా ఇల్లు పక్కనే వెళ్ళి మాట్లాడుకుందాం. బ్రెన్హమ్ గారి గురించి ఏదో అన్నామంట కదా, మనకి మనుషులతో పనే ఉంది, ఆయన బోధలే కదా మనకు అవసరం. అంటే మీ వాళ్ళు మా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన కోసమే చెప్పారు. అందుకే నేను కూడా ఆ వ్యక్తి కోసమే మాట్లాడాను. సరే, బ్రెన్హమ్ బోధల కోసమే మాట్లాడుకుందాం. నిశ్చింతగా. సర్పసంతానం కోసం చెప్పండి. బైబిలు అనేక మర్మాలకు గని. ఉదాహరణకు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో స్ట్రైట్గా సర్పన్సీ డాక్టర్ని చెప్పండి. ఏదేని తోటలో అవ్వ దగ్గరకు వచ్చిన సర్పం మనిషిలాగా ఉండేది. ఆ సర్పం మోసగించి పండు తినిపించింది. పండు తినడం అంటే శారీరక కలయిక. కయ్యేను సర్పానికే పుట్టాడు, అందుకే తన తమ్ముని చంపాలనే బుద్ధి పుట్టింది. యోహాను యేసుక్రీస్తు సర్ప సంతానమాని ఎందుకు తిట్టారనుకున్నారు? సర్పానికే పుట్టారు కాబట్టి. ఆమేన్. అబ్బా ఏం చెప్పారు? అంటే హవ్వక వ్యభిచారి అంటారు. అంతే మరి. ఏదేని తోటలో అవ్వ తన శీలాన్ని కోల్పోయింది. ఈ మర్మాన్ని చెప్పడానికే దేవుడు ప్రవక్త అయిన బ్రెన్హమ్ గారిని పంపించాడు. మీరు బైబిల్ నమ్ముతారా? ఎందుకు నమ్ము? బైబిల్ తప్ప మాకు వేరే సిద్ధాంతం లేదు. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదాము తన భార్య అయిన అహవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. అవ్వ తప్పు చేసి తన భర్తతో నిజం చెప్తుందా ఏంటి? ఇదంతా అవ్వ చెప్పిన అబద్ధం. ఆమేన్, ఆమేన్. సరే, హవ్వ అబద్ధం ఆడిందనుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు తను గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని రాసింది మోషే. మోషేని ప్రేరేపించింది దేవుడు. దేవుడు మోషే కూడా అబద్ధమాడారా? అంటే ప్రవక్త గారు అబద్ధం చెప్పారంటవా? అవును, బైబిల్ చెప్పిందే ఫైనల్. బ్రెన్హామ్ అబద్ధం చెప్పాడు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక మనిషి నుండే సమస్త జాతి మనుషులు వచ్చారని రాయబడింది. కానీ బ్రెన్హామ్ 2 మనుషుల నుండి సమస్త జాతులు వచ్చాయని చెప్పాడు. సర్పసంతానం అంటే అక్షరానుసారంగా మనుషులకి సర్పానికి పుట్టిన పిల్లలైతే దేవుని సంతానమని కూడా రాయబడింది. దానికి అర్థమేంటి? నీ ఆవేశం బాధ నాకు అర్థమైంది. మనందరికీ తల్లిలాంటి అవ్వ ఇలాంటి పని చేసిందంటే బాధగానే ఉంటది. పండు తినడం అంటే సర్పంతో వ్యభిచరించడం అంటారు. సామెతలు 30:20 ప్రకారం అంతే మరి. మరి అవ్వ కూడా కొన్ని పళ్ళు తీసుకొచ్చి ఆదాంకిస్తే ఆదాం తిన్నాడు. అంటే ఆదాంతో కూడా సర్పం వ్యభిచరించిందా? మీ బోధ ప్రకారం కయీని సంతానమంతా సర్పసంతానమే కదా? ఆ, మరి వాళ్ళంతా జలప్రళయంలో చనిపోయారు కదా, మళ్ళీ సర్పసంతానం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు సర్పసంతానమా అన్నది ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలీల వంశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు సర్పంతో పిల్లలు కన్నారు? నోవాహు మద్యం తాగి దిగంబరిగా పడుకున్నప్పుడు హాము. ఇశ్రాయేలీలు షేము సంతానం. అయినా హాము విషయంలో కూడా సర్పం ఎక్కడొచ్చింది? సర్పం అంటే అది